డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా కింద నిధులు జమ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా పూర్తిగా సాగులో ఉన్న భూములకు వేస్తారా, లేకపోతే మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా శాటిలైట్ ఆధారంగా సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా వేస్తారా అనే విషయం అయితే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంక్రాంతికి రైతు భరోసా, పండుగ నాటికి రైతుల ఖాతాలో నగదు జమ. ఇక వ్యవసాయోగ్యమైన భూములన్నింటికీ అమలు చేయాలని సీఎం ఆదేశం. దీంతో గత సీజన్ తరహాలో 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక యాసంగిలో రైతన్నకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళికలు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పబోతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా పూర్తిగా ఆల్రెడీ ఈ వ్యవసాయ ఆర్థిక శాఖలకు సంబంధించిన అధికారులు అయితే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంక్రాంతి లోపలనే పూర్తిగా తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పూర్తిగా అధికారులు కూడా సమాయత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా వ్యవసాయోగ్యమైన భూములన్నిటికీ గతంలో మనం ఏ విధంగానైతే నిధులు ఇచ్చామో, రైతు భరోసా కింద నిధులు సమకూర్చామో, అదేవిధంగా పూర్తిగా అందరి రైతులకు ఈసారి మీరు రైతు భరోసా నిధులు జమ చేయాలి అని చెప్పేసి అయితే అధికారులకు ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తన మనసులో మాట కూడా అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా, ఇది ముఖ్యంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అయితే కాస్త మంచి ఫలితాలే రాబట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం మనము వానాకాలం సీజన్లో రైతు భరోసా కింద నిధులు జమ చేయడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. కాబట్టి మళ్ళీ మనము ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఈ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సంక్రాంతి కానుకగా రైతులకు రైతు భరోసా కింద నిధులు జమ చేస్తే వారు మరింత సంతోషంగా మన అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. 2026 ప్రథమార్థంలో జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్టు సమాచారం. ఇది విషయం. అంటే పూర్తిగా ఈ ప్రథమార్థంలో ఈ 2026 సంవత్సరం ప్రథమార్థంలో అంటే మోస్ట్లీ నాకు తెలిసి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపులోనే మనం ఈ రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు జమ చేస్తే వారు మరింత సంతోషంగా ఖచ్చితంగా మనకు ఓటు వేసే అవకాశం ఉంది అని చెప్పేసి వారి మనసులో మాటని కూడా అధికారులకు చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినట్లుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అమలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇది ముఖ్య విషయం. అంటే గతంలో మాదిరిగానే గతంలో ఏ విధంగానైతే వ్యవసాయోగ్యమైన భూములన్నిటికీ మనం రైతు భరోసా అందించామో
అదేవిధంగా ఈసారి కూడా ఈ యాసంగి రైతు భరోసా కూడా పూర్తిగా అందరి రైతులకు అందించాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా 1.5 కోటి ఎకరాలకు పూర్తిగా అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈసారి అంటే కొత్తగా ఎవరైతే రైతు భరోసాకి అప్లై చేసుకున్నారో వారికి కూడా కలిపి గతంలో 1,47,00,000 మందికి రైతు భరోసా ఇస్తే ఈసారి ఇంకాస్త పెరిగి 1.5 కోటి మందికి 1,50,00,000 మందికి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు 2 విడతలుగా రైతు భరోసా కింద రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ చేసింది. ఇక 24-25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసినప్పటికీ మొన్నటి వానాకాలం సీజన్లో మాత్రం సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పెట్టుబడి అందేలా సంక్రాంతి నాటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది విషయం. పూర్తిగా ఈ యాసంగి సీజన్లో రైతులకు సంక్రాంతి కంటే ముందుగానే సంక్రాంతి వరకు ఖచ్చితంగా నిధులు జమ చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకుంది. దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది. వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసం వెచ్చించిన మొత్తం 8,744.13 కోట్లు. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలో కానీ ఆ సీజన్లో మిస్ అయిన ఇతర రైతులందరినీ కలిపి 1,50,00,000 1,50,00,000 ఎకరాలకు అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది విషయం. అంటే గతంలో కంటే కూడా ఈసారి ఇంకాస్త ఎక్కువ మందికి రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ కానున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అంటే గతంలో ఎవరైనా మిస్ అయిన వారు లేకపోతే కొత్తగా ఎవరైతే రైతు భరోసాకు అప్లై చేసుకున్న వారు ఇంకాస్త గతంలో మొన్న వానాకాలం 1,45,00,000 మందికి రైతు భరోసా అందిస్తే ఇంకొక 5 లక్షలకు మేర రైతులు పెరిగి 1,50,00,000 మంది రైతులకు ఈ రైతు భరోసా నిధులు ఈ సంక్రాంతి వరకు బ్యాంకులో జమ కానున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విధంగా అంటే శాటిలైట్ సర్వే ఆధారంగా ఈసారి రైతు భరోసాకు సంబంధించిన నిధులు రైతులకు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొద్దిమంది అధికారులకు కూడా ఆ పనులు అప్పగించడం జరిగింది. కానీ ఇప్పట్లోనే ఆ పని పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి పూర్తిగా గతంలో మనం ఏ విధంగానైతే రైతులకు రైతు భరోసా అందించామో అదేవిధంగా అందరి రైతులకు ఈసారి సంక్రాంతి వరకల్లా రైతు భరోసా కింద డబ్బులు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో రైతులందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ లోపల మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే వస్తుందా లేదా అనే విషయం అయితే వారైతే చర్చించుకుంటున్న విషయం అయితే మనకి తెలుస్తుంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి మరి అధికారులకు ఆదేశించిన విధంగా ఈసారి మరి సంక్రాంతి వరకు రైతుల ఖాతాలో వారి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా లేదా అనేది మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి డబ్బులు జమ అయితే వారికే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్గానే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతి వరకల్లా రైతు భరోసా నిధులైతే జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ వ్యవసాయ శాఖ అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు అయితే మనకు చెబుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ టిఎన్ఆర్.